నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వివిధ చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన న్యాయమూర్తి అరీఫా షేక్. ప్రశాంతంగా జరిగిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు. కేంద్రాల వద్ద నెలకొన్న సందడి. పకడ్బందీ ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ. రామకృష్ణ హత్య కేసులో ఇద్దరు అరెస్ట్. వెల్లడించిన ఎస్పీ మణికంఠ చందోలు. బకాయిలు చెల్లించాలంటూ నిరసన తెలిపిన విశ్రాంత ఉద్యోగులు. వార్తలోని వివరాలు. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా సచివాలయంలోని గ్రీవెన్స్ హాల్ నందు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి, డిఆర్ఓ మోహన్ కుమార్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్లు విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేయాలని, ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానం ఇస్తూ పరిష్కరించాలని, ప్రతి అర్జీని ఆడిటింగ్ చేయడం జరుగుతుందని, ప్రజల నుంచి అందే ప్రతి అర్జీని త్వరితగతిన పరిష్కరించాలని, అర్జీల పరిష్కారంలో క్షేత్రస్థాయిలో అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకుని సమాధానాలు ఇవ్వాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కార ప్రగతిని ప్రతివారం సమీక్షించడం జరుగుతుందని, అర్జీలు రీఓపెన్ అయినట్లయితే వాటికి గల కారణాలను వివరించాల్సి ఉంటుందన్నారు. మొత్తం 279 అర్జీలు. ఇందులో శాఖల వారీగా అర్జీల వివరాలు. రెవెన్యూ శాఖకు సంబంధించి 229, పోలీసు శాఖ 13, జిల్లా పంచాయతీ 1, విద్యాశాఖ 3, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ 21, డిఎంఎన్హెచ్ఓ 1, మున్సిపల్ కమిషనర్ చిత్తూరు 2, మున్సిపల్ కమిషనర్ పలమనేరు 1, మున్సిపల్ కమిషనర్ నగరి 1, డిఎస్ఓ 4, ఐసిడిఎస్ 1, విద్యుత్ శాఖ 2. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు సమస్యలను ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి, డిఆర్ఓ మోహన్ కుమార్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్లు విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడులకు అందజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులు బాగా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిగమించాలని న్యాయమూర్తి అరీఫా షేక్ అన్నారు. సోమవారం పొంగనూరు పట్టణంలోని మేల్పట్ల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో ఉండాలని, ఉపాధ్యాయులు చెప్పే పాఠ్యాంశాలను శ్రద్ధగా వినాలని సూచించారు. తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ మరియు ఫోక్సో యాక్ట్, గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ తదితర విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ హెచ్ఎం లక్ష్మణ్ కుమార్ రెడ్డి, గంగప్ప, భారతి తదితరులు పాల్గొన్నారు. విషయాలు కూడా వచ్చి ఇక్కడ రిపోర్ట్ చేయొచ్చు. మీరు ఒక పిటిషన్ రాసి ఇచ్చినట్లయితే వాళ్ళని కూడా పిలిపించి ఏదైనా రాజీ మార్గం ఉందేమో చూసి, ఒకవేళ రాజీ పడే ఉద్దేశం ఉంటే రాజీ చేసేసి, అంటే అది కేసు దాకా మారకుండా, కేసు వరకు పోయి మళ్ళీ దానికి ఎక్కువ టైం పట్టకుండా తక్కువ టైంలో పరిష్కరించడానికి ఆ ఉద్దేశంతో పనిచేస్తుంది మండల సేవా సంస్థ. ఇప్పుడు దానిలో భాగంగానే గౌరవనీయ హైకోర్టు వారు మాకు ప్రతి నెల ఏ టాపిక్ గురించి చెప్పాలి, లేకపోతే ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్కి చెప్పాలి అనేది ఒక టైం టేబుల్ లాగా మాకు పంపిస్తారు. అందులో ఈసారి పోక్సో యాక్ట్ గురించి అది మేము మీ స్కూల్ని చూస్ చేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ గర్ల్స్ స్టూడెంట్స్ ఉన్నారు, మీకు అవగాహన కల్పించడం తప్పనిసరి అవసరం అని భావించి మేము మీ స్కూల్ని ఎంచుకోవడం జరిగింది. ఇప్పుడు పోక్సో యాక్ట్ అనేది అసలు ఒకటి ఉంది అని మనకి తెలుసా, తెలీదా అమ్మ మీకు? తెలుసు. అది
ఎందుకు వచ్చిందో తెలుసా? పోనీ పోక్సో యాక్ట్ అనేది మనకి ఎందుకు అసలు? ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్. వెరీ గుడ్. ఇది ఎప్పుడు వచ్చింది? 2000 సార్ చెప్పారు ఇందాక, 2012లో వచ్చింది. దీంట్లో చిల్డ్రన్ అంటే ఎవరు? పిల్లలు అంటే ఏ ఏజ్ వరకు పిల్లలు? ఈ చట్టం ప్రకారం బిలో 18 years. ఇంకొక విశిష్టమైన అంటే సిగ్నిఫికెంట్ ఏంటంటే ఈ యాక్ట్ జెండర్ న్యూట్రల్. 10వ తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఏర్పాటు చేసిన 8 పరీక్షా కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరిగాయి. అయితే మొదటి రోజు కావడంతో 9 గంటలకు ముందే కేంద్రాల వద్దకు విద్యార్థులు వారితో పాటు తల్లిదండ్రులు చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది. పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులను పోలీస్ మరియు మహిళా పోలీసులతో పాటు ఇన్విజిలేటర్లు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే లోనికి అనుమతించారు. హాల్ టికెట్ నెంబర్ ప్రకారం కేటాయించిన రూమ్ల వివరాలను నోటీస్ బోర్డులో ఉంచగా రూమ్ నెంబర్ కనుగొనడంలో విద్యార్థులకు పాఠశాలల సిబ్బంది సహాయం చేశారు. ఏర్పాట్ల మధ్య
కేటాయించిన పరీక్షా కేంద్రాలు కొత్త ఇండ్లు, మేల్పట్ల హైస్కూల్, బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జడ్పీ బాలికల పాఠశాల, బీఆర్జీ బాయ్స్ కళాశాల, నారాయణ, భాష్యం మరియు విజ్ఞాన జ్యోతి పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించారు. నేడు విద్యార్థులు తెలుగు పరీక్ష రాశారు. ఎంఈఓ చంద్రశేఖర్ రెడ్డి కేంద్రాలను పరిశీలించారు. పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. పరీక్షలకు 1348 మందికి గాను 1335 మంది రాగా 13 మంది గైహాజరైనట్లు ఎంఈఓ తెలిపారు. బండి తీసేయండి. బండి పెట్టకూడదు. నా బండి తీరా ఎవరైతే బండి బాబు ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్. మేము కొత్తగా గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్ ప్రారంభించాము. ఈ స్కీమ్ లో భాగంగా మీ పాత నగ తీసుకురండి, అదే బరువుకు కొత్త నగ తీసుకోవచ్చు. 6 నెలల తరువాత తరుగు కూలీ లేకుండా తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాము, మీ పాత నగకు కొత్త నగ తరుగు కూలీ లేకుండా 6 నెలల తర్వాత తీసుకోవచ్చు. ఈ అవకాశం కేవలం శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ లో మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఎస్వి గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగనూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. శ్రీ వెంకటేశ్వర థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్. మేము కొత్తగా గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్ ప్రారంభించాము. ఈ స్కీమ్ లో భాగంగా మీ పాత నగ తీసుకురండి, అదే బరువుకు కొత్త నగ తీసుకోవచ్చు. 6 నెలల తరువాత తరుగు కూలీ లేకుండా తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాము, మీ పాత నగకు కొత్త నగ తరుగు కూలీ లేకుండా 6 నెలల తర్వాత తీసుకోవచ్చు. ఈ అవకాశం కేవలం శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ లో మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఎస్వి గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగనూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. పుంగనూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ వారి శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర, ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్, శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్, పలమనేరు నుండి పుంగనూరు జాతీయ రహదారి టోల్ గేట్ తర్వాత ఆపోజిట్ టు గుడిసెబండ విలేజ్, పుంగనూరు. మన వ్యాపార మరియు రైతు సోదరులకు శుభవార్త. ఆధునీకరించిన శీతలీకరణ సాంకేతికత, అత్యధిక నిల్వ సామర్థ్యం ఇంకా అధునాతన సదుపాయాలతో మరింత మెరుగైన సేవలు అందించడానికి మన ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ ప్రారంభమైనది. మీ ఉత్పత్తులకు సంపూర్ణ భద్రత కల్పిస్తూ మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి మన శీతల గిడ్డంగి ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ సిద్ధంగా ఉన్నది. మీ ఉత్పత్తికి ఉత్తమమైన భద్రత ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్, పలమనేరు నుంచి పుంగనూరు జాతీయ రహదారి టోల్ గేట్ తర్వాత ఆపోజిట్ గుడిసె బండ విలేజ్, పుంగనూరు. వివరాలకు సంప్రదించండి. మేనేజర్ 9733344558. తిరిగి వార్తలకు స్వాగతం. హత్యకు గురైన రామకృష్ణ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని రాజంపేట, చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు చామర్తి జగన్మోహన్ రాజు, సిఆర్ రాజన్లు అన్నారు. పొంగనూరు మండలం కృష్ణాపురానికి సోమవారం చేరుకున్నారు. హత్యకు గురైన రామకృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. తర్వాత 1,10,000 రూపాయలు కుటుంబ సభ్యులకు అందజేశారు. బాధిత కుటుంబానికి ఏ అవసరం వచ్చినా పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో పొంగనూరు నియోజకవర్గ పూర్వపు బాధ్యులు వెంకటరమణరాజు, కౌన్సిలర్ రామకృష్ణరాజు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్పూరి రమేష్, తెలుగు ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజు, మండల ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు నియోజకవర్గం కృష్ణాపురం గ్రామంలో జరిగిన
పాశవిక హత్య రామకృష్ణ గారిది. మనం అటవిక రాజ్యంలో ఉన్నామా ప్రజాస్వామ్య రాజ్యంలో ఉన్నా అనే విధంగా తెలియకుండా, కానీ ఈరోజు పార్టీలో మాకున్న బలానికి, జిల్లాలో మాకున్న బలానికి, మాకున్న అధికారానికి మా నాయకుడు మీలాగా ఆలోచిస్తే, మీ నాయకుడిలాగా ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్లో మీరు ఎవరు తిరగలేరు. మీరెవ్వరు కూడా తిరగలేరు ఈరోజు రాష్ట్రంలో. అటువంటి పరిస్థితుల్లో మీరున్నారు. మీరు తెలుసుకోవాలా. ఏదో ఉపేక్షిస్తాం, చంద్రబాబు నాయుడు గారు ఉపేక్షిస్తూ ఉన్నారు కదా అని మీరంతా రెచ్చిపోవడం కూడా కరెక్ట్ కాదు. మా కార్యకర్తలను కూడా మేము చాలాసేపు ఆపలేం. పిల్లిని కూడా కట్టేసి కొడితే ఎక్కడైనా కూడా తిరగబడుతుంది, ఆ పరిస్థితి వస్తుంది. మా వాళ్ళందరూ కూడా తిరగబడే స్థితిలో ఉన్నారు. ఈరోజు ఈ గ్రామంలో 65 కుటుంబాలు ఉంటే 60 కుటుంబాలు ఒక పక్క ఉంటే ఒక 5 కుటుంబాలను మీరు పెట్టి ముందర పెట్టి వాళ్ళతో రాజకీయాలు చేసి ఈ విధంగా మారణకాండం సృష్టిస్తారంటే ఇది ఎంత దారుణమో, ఎంత అప్రజాస్వామికమో మీరు గుర్తించాలి. ముందు మీకు అందరికి కూడా దీని వెనకాల ఎవరెవరున్నా కూడా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దీన్ని ప్రేరేపించిన వాళ్ళకి, అలాగే దీన్ని ముందు నడిపించిన వాళ్ళకి అందరికి కూడా ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. పోలీసు యంత్రాంగాన్ని మీరు ఏదో రకంగా మాయ చేసి ఇది చేస్తే అందరూ కూడా ఒకేలాగా ఉండరు. ఎవరో ఒకడు ఉమేష్ చంద్ర లాంటి వాళ్ళు వస్తారు. ఖచ్చితంగా మీకు ఎలాంటి గుణపాఠం చెప్పాలో, ఎలాంటి పనిష్మెంట్ చెప్పాలో అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ కుటుంబానికి అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోనే మేము ఇక్కడికి రావడం జరిగింది. మీ శివ, సురేష్, రామకృష్ణ గారి కుమారులైన వాళ్ళకి ఏ విధంగా సహాయపడాలో అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాం. ఇక్కడ నుంచి పార్టీని కూడా వాళ్ళు ఈ ఊర్లో లీడ్ చేసే విధంగా అందరికి కూడా మేమందరం కూడా అండగా ఉంటాం. పార్టీ పెద్దలతో మాట్లాడి, జగన్మోహన్ రాజు గారు అలాగే బాబు గారు అందరితో మాట్లాడి వాళ్ళకి ఏ విధంగా సెక్యూరిటీ కల్పించాలా, ప్రజాసంబద్ధంగా వాళ్ళని ఎలా బలోపేతం చేయాలో కూడా మేమందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మనుషులను కష్టాల నుంచి గట్టెక్కించేది సంకటహర చతుర్దశి వ్రతం. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైంది చతుర్థి. సంకటహర చతుర్దశి పర్వదినం సందర్భంగా సోమవారం పొంగనూరులోని గణనాథుని ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. ఇందులో భాగంగానే స్థానిక సంతగేటు వద్ద ఉన్న శ్రీ కుబేర గణపతి ఆలయంలో స్వామివారికి అర్చకులు గంధం, విభూతులతో పాటు ఫల పంచామృతాలతో అభిషేకించి వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు కుబేర గణపతిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. सोम सूर्याग्नि लोचनाय महान चंद्र सूर्याग्नि लोचनाय प्रसन्नात्मने नमः मितसे महागणाधीश्वराय नमः वेदोत्तर मंत्र पुष्पांजलिं समर्पयामि मरहवन् दुरे विना संभूतं ननागुण समन्वितः आनंद सर्वं पुष्पमहागृह्यत विनोक्तवं देवताभ्ये नमः श्री महागणपति देवताभ्ये नमः पुष्पं समर्पयामि. ఇటీవల డాక్టరేట్ అందుకున్న చంద్రమోహన్ రెడ్డిని పలువురు సత్కరించారు. ఇటీవల భారత వర్చువల్ యూనివర్సిటీ ఫర్ పీస్ అండ్ ఎడ్యుకేషన్ వారిచే గౌరవ డాక్టరేట్ పొందిన రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ డైరెక్టర్ సి చంద్రమోహన్ రెడ్డిని పొంగనూరు పట్టణంలోని తేజ హాస్పిటల్స్ యాజమాన్యం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పొంగనూరు ప్రభుత్వ వైద్యశాల వైద్యులు డాక్టర్ హరగోపాల్, ఆస్ట్రేలియా దేశంలోని సిడ్నీ నగరంలో ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ సమరసింహారెడ్డి మరియు తేజ హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ చైతన్య తేజ, డాక్టర్ లక్ష్మీ సంగీత హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు సోమవారం పొంగనూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు చెంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డిలు మాట్లాడారు. 12వ PRC కమిషన్ ఏర్పాటు చేసి పెన్షనర్స్ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. PRC, DA బకాయిలు మంజూరు, EHS కార్డుపై క్యాష్లెస్ వైద్యం పూర్తి స్థాయిలో అందేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో AC నారాయణ రెడ్డి, కేశవరెడ్డి, వేణుగోపాల్ రాజు, రమేష్, రవి, లీలావతమ్మ, రెడ్డి కుమారి, పారిజాతం, ద్వారకమ్మ, ఇంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు. మేము ఈరోజు MRO గారికి ఒక వినతి పత్రం సమర్పించినాం. మా కోరికలు ఏమంటే మాకు రావాల్సినటువంటి కొత్త PRC వెంటనే అమలు చేయాలని, అందుకు ముందుగానే IR విడుదల చేయాలని, తర్వాత
మాకు రావాల్సినటువంటి డిఏ బకాయిలను అన్నింటినీ కూడా ఇవ్వాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకుంటున్నాం. కాబట్టి మా విశ్రాంత ఉద్యోగులు మేము సార్ చెప్పినట్టు మాకు అందరికీ కూడా చాలా జబ్బులు ఉన్నాయి, వయోవృద్ధులము, నిత్యము ఆరోగ్యంతో పోరాడుతూ ఉన్నటువంటి వాళ్ళు మాకు రావాల్సినటువంటి ఈ బకాయిలను వెంటనే చెల్లించవలసిందిగా నారా ముఖ్యమంత్రి నాయుడు గారిని మరొకసారి కోరుకుంటున్నాము. ఇక్కడ వచ్చినటువంటి విశ్రాంత ఉద్యోగులందరూ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నారు. కాబట్టి మాకు రెగ్యులర్గా రావాల్సినటువంటి డిఏఆర్ఈఎస్, తర్వాత పిఆర్సీ అమెండ్మెంటు ఇవన్నీ కూడా జరగాలని చెప్పి మరీ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. పొంగనూరులో సోమవారం వారపు సంతలో కూరగాయల ధరలు కిలోలు ఈ విధంగా పలికాయి. మునగ 60, వంకాయలు 80, బీన్స్ 60, ముల్లంగి 30, కాకరకాయలు 40, అనపకాయలు 60, పచ్చిమిర్చి 70, క్యారెట్ 40, బెండకాయలు 60, క్యాప్సికం 60, అలసందకాయలు 50, బీర 60, ఉల్లగడ్డ 30, పచ్చిబఠానీ 100, మొటికాయలు 60, ఎర్రగడ్డలు 25, తెల్లగడ్డలు 100, అల్లం 50, టొమాటో 20, ధనియాలు 100, ఎండుమిరప 150 నుంచి 180, కొత్తిమీర కట్ట 20, పుదీనా 20 రూపాయలుగా పలికాయి. వేసవి దృష్ట్యా రానున్న రోజుల్లో కూరగాయల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. పొంగనూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ వారి శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్, పలమనేరు నుండి పొంగనూరు జాతీయ రహదారి టోల్గేట్ తర్వాత ఆపోజిట్ గుడిసెబండ విలేజ్, పొంగనూరు. మన వ్యాపార మరియు రైతు సోదరులకు శుభవార్త. ఆధునీకరించిన శీతలీకరణ సాంకేతికత, అత్యధిక నిల్వ సామర్థ్యం ఇంకా అధునాతన సదుపాయాలతో మరింత మెరుగైన సేవలు అందించడానికి మన ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ ప్రారంభమైనది. మీ ఉత్పత్తులకు సంపూర్ణ భద్రత కల్పిస్తూ మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి మన శీతల గిడ్డంగి ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ సిద్ధంగా ఉన్నది. మీ ఉత్పత్తికి ఉత్తమమైన భద్రత ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్, పలమనేరు నుంచి పుంగనూరు జాతీయ రహదారి టోల్గేట్ తర్వాత ఆపోజిట్ గుడిసె బండ విలేజ్, పుంగనూరు. వివరాలకు సంప్రదించండి. మేనేజర్ 9733344458. తిరిగి వార్తలకు స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రామకృష్ణ హత్య కేసులో 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం పొంగనూరు పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించి వివరాలు తెలిపారు. కేసులో ప్రధాన నిందితుడు వెంకటరమణ, A5 రెడ్డెప్పరెడ్డిలను అరెస్టు చేసినట్లు తెలిపారు. మరో 3 త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. ఈ నెల 15వ తేదీన కృష్ణాపురం గ్రామంలో ఒక దారుణమైన హత్య జరిగింది. రామకృష్ణ అనే టీడీపీకి సంబంధించిన ఒక కార్యకర్తను అత్యంత దారుణంగా వెంకటరమణ అనే వ్యక్తి, వైసీపీ కార్యకర్త, నడి రోడ్డు మీద దారుణంగా చంపడం జరిగింది. కేసు వివరాల్లోకి వెళ్తే, ఈ రామకృష్ణ గారు రైతు వ్యవసాయం చేస్తున్నారు. అలానే ఊరిలో ఏదైనా సరే సమస్యలు వచ్చినా టీడీపీ పార్టీ తరపు నుంచి ఎవరి కష్టాలు ఏమైనా ఉన్నా లేకపోతే అవినీతి ఏదైనా జరుగుతున్నా ఆయన పాయింట్అవుట్ చేస్తుంటారు. అలానే ఆర్థికంగా కూడా బాగా స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో అతని ఊరికే సంబంధించిన వెంకటరమణ మరియు కొంతమంది వ్యక్తులు కలిసి ఇతనితో తరచుగా గొడవ పెట్టుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో ఆ సమయంలో వాళ్ళు ఇంటి బయట సెలబ్రేట్ చేసుకుంటున్న సమయంలో ఈ వెంకటరమణ మరొక వ్యక్తి కలిపి ఒక బైక్లో వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బైక్తో గుద్దడం జరిగింది. సో అప్పుడు మొదటిసారిగా వీళ్ళ మధ్య కక్షలు పెరిగాయి. అలానే ఫిబ్రవరి నెలలో 10వ తారీఖున ఒక లారీ లోడ్ సంబంధించి వాళ్ళ ఇంటి ముందు తిరుగుతుంది అని చెప్పేసి ఏదో ఒక రకంగా గొడవ పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ లారీ ఇక్కడ తిరుగుతుంది, మా సంబంధించిన ఈ ప్రాపర్టీ లాస్ అవుతుంది, డ్యామేజ్ అవుతుంది అని చెప్పి లారీ డ్రైవర్ని, అలానే ఈ రామకృష్ణ గారిని, అతని కొడుకుని, అతని కోడలని, వీళ్ళందరినీ కూడా గాయపరచడం జరిగింది. ఈ క్రమంలో గత నెల 2 వైపులా కేసులు కట్టడం జరిగింది. కేసు విచారణలో జరిగిన తప్పు అప్పట్లో ఇన్స్పెక్టర్ గారు కేసు సీరియస్గా తీసుకోకపోవడం, పూర్వాపరాలు పరిశీలించకపోవడం,
ఇది ఎంతవరకు దారితీస్తుందనే దాని గురించి అవగాహన లేకపోవడం వలన కేసులో పురోగతి లేదు. ఈ నేపథ్యంలో ఈ మధ్య ఏదైతే ఉన్నాయో ఈ వివాదాలు తీవ్రమైపోయి ఇద్దరికి మధ్య చాలా విభేదాలు ఎక్కువైపోయి 15వ తారీఖున అవి తీవ్ర రూపం దాల్చి ఎవరైతే రామకృష్ణ ఉన్నారో అతని కొడుకు సురేష్ని పట్టపగలే చంపడానికి ప్రయత్నించి ఆ విఫలమవడంతో రామకృష్ణ గారిని అక్కడికక్కడే మెడ మీద నరికి చంపడం జరిగింది. ఈ నరికిన తర్వాత అతన్ని హాస్పిటల్ తీసుకెళ్లేలోపే చనిపోవడం జరిగింది. సో దాని తర్వాత మనం ఇప్పటి వరకు మొత్తం 5 మంది ముద్దాయిలను మనం ఈ కేసులో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇందులో మొదటి వ్యక్తి కె వెంకటరమణ, ఇతను ప్రధాన నిందితుడు, డైరెక్ట్గా ఇందులో పార్టిసిపేట్ చేశారు. రెండో వ్యక్తి పేరు మహేష్, ఇతనికి ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తికి మధ్య చాలా రకాల విభేదాలు ఉన్నాయి రాజకీయ పరంగా. సో ఇతను ఆయుధాన్ని సరఫరా చేయడం, హత్యకు ప్రేరేపించడం జరిగింది. అలానే ఇతని వైఫ్ రజనీ కూడా ఈ కుట్రలో పార్టిసిపేట్ చేశారు. మరొక వ్యక్తి త్రిలోక్ నాయుడు. వీరిలో కొంతమందికి ఇంతకుముందు వేరే రకాల కేసులు కూడా ఉన్నాయి, చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నాడు. ఈ త్రిలోక్ నాయుడు కూడా ఈ కుట్రలో పాలు పంచుకున్నారు. చివరిగా ఎం రెడ్డప్పరెడ్డి, ఇతను రాజకీయంగా ప్రభావశీలి మరియు ఈ దాడికి మొత్తం మూలకర్తగా వ్యవహరించాడు. ఈ కేసు ఎంక్వైరీలోకి వెళ్ళిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో తేలింది ఈ రెడ్డప్పరెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయన ప్రస్తుతం పుంగనూరు ఎమ్మెల్యే గారికి ప్రధాన అనుచరుడు. అలానే ఈ హత్యకి జరిగినంతసేపు జరగడానికి ముందు కూడా ఈ నిందితులందరితో కూడా కంటిన్యూస్గా కాల్లో ఉండడం జరిగింది. అందరితో ఎప్పటికప్పుడు కాల్స్ చేస్తూ కుట్రలో చాలా ప్రధానమైన పాత్ర పోషించాడు. వీళ్లే కాకుండా ఈ రెడ్డప్పరెడ్డి అనే వ్యక్తి అక్కిసాని భాస్కర్ రెడ్డి అండ్ వెంకటరెడ్డి యాదవ్, సంగారెడ్డి మొదలగు వ్యక్తులతో కూడా సన్నిహితంగా ఉంటున్నాడని తెలిసింది. బట్ వాళ్ళ పాత్ర గురించి ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది. ఈ నిందితులు ఇదే కాకుండా భూ ఆక్రమణలు చేయడం, ల్యాండ్ డిస్ప్యూట్స్లో పార్టిసిపేట్ చేయడం, అలానే కొన్ని కేసుల్లో కూడా ఇంతకుముందు ఇన్వాల్వ్ అయ్యారు. సో ఇది ఒక ఇన్సిడెంట్గా కాదు, ఇది ఒక లార్జర్ కాన్స్పిరసీలో భాగంగా మాత్రమే ఈ కేసును మేము చూస్తున్నాము. తదుపరి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాము. దీనికోసం ఇంతకుముందు జరిగిన తప్పిదంలో భాగంగా లోకల్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. అలానే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఇందులో ఎవరైతే A1 అండ్ A5 వెంకటరమణ అండ్ రెడ్డప్పరెడ్డి ఉన్నాడో ఇప్పటికే మనం అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా 3 కోసం కూడా మా ప్రత్యేక బృందాలు తిరుగుతున్నాయి. వాళ్ళని కూడా తొందరలో అరెస్ట్ చేసి మేము ముందు ప్రొడ్యూస్ చేస్తాము. అలానే ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరికీ ఏమైనా అక్రమ ఆస్తులు సంపాదిస్తే వాటన్నిటినీ కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఎవరెవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రొటెక్షన్ ఇస్తాము. ఈ కేసులో మనము హత్య, అలానే హత్యా ప్రయత్నం మరియు మోసపూరిత కుట్ర వీటన్నిటి సెక్షన్ల కింద మనం కేసు రిజిస్టర్ చేసి విచారణ చేస్తున్నాము. చిత్తూరు జిల్లా పోలీసులు కోరుకునేది ఒకటే, ఇటువంటి జరిగితే మేము క్షమించేది లేదు. ఎవరైనా సరే అలానే హత్య యత్నానికి వాడిన ఏదైతే సరే వెపన్ ఉందో దాన్ని కూడా సీజ్ చేస్తాము, దాన్ని కూడా ఫోరెన్సిక్ పంపిస్తాము. సో టెక్నికల్ అనాలిసిస్ అలానే ఫోరెన్సిక్ మిగతా అన్ని ఎవిడెన్సెస్ కూడా దీనిలో ప్రొడ్యూస్ చేసి ఖచ్చితంగా ఈ కేసులో మేము కన్విక్షన్ వచ్చేలాగా చూస్తాము. వీళ్ళందరికీ యావజ్జీవ కారాగార శిక్ష ఖచ్చితంగా పడాలి అనే ఉద్దేశంతో మేము ఈ కేసు దర్యాప్తు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వివిధ చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన న్యాయమూర్తి అరీఫా షేక్. ప్రశాంతంగా జరిగిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు, కేంద్రాల వద్ద నెలకొన్న సందడి, పకడ్బందీ ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ. రామకృష్ణ హత్య కేసులో ఇద్దరు అరెస్ట్, వెల్లడించిన ఎస్పీ మణికంఠ చందోలు. బకాయిలు చెల్లించాలంటూ నిరసన తెలిపిన విశ్రాంత ఉద్యోగులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరి కోసం నమస్కారం.